వెల్కమ్ టు ఐడ్రీమ్, ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ క్లినికల్ డైటీషియన్ పావని గారు మనతో ఉన్నారు. సో చాలా వీడియోస్లో మేడం చెప్పిన విషయాలన్నీ చూసాం, బట్ వెయిట్ లాస్లో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కూడా బయట చాలా ఉన్నాయండి. సో వాటన్నిటికి కూడా ఈరోజు మేడంతో మాట్లాడి క్లారిటీ తీసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ మనకి ఇది తినొద్దు, ఇది తినండి, ఇది చేయండి అని చెప్పి మనకు నెట్ నిండా దొరుకుతాయి. అవునండి. కానీ ప్రాపర్గా అసలు ఏ ఐటమ్స్ తినాలి, ఎవరు ఏం తినాలి అన్నది అసలు క్లారిటీ లేదు. ఇందులో మిత్స్ ఏంటో ఫ్యాక్ట్స్ ఏంటో ఈరోజు 1 by 1 ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా మెయిన్గా వెయిట్ గెయిన్కి ఫస్ట్ మనం రీజన్స్ చూసిన తర్వాత నేను డౌట్స్ అడుగుతాను, మీరు కొంచెం క్లారిటీ ఇవ్వాలి. డెఫినెట్గా ఒకసారి అంటే మనం లేడీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఆఫ్టర్ డెలివరీ కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత కానీ వెయిట్ గెయిన్ ర్యాపిడ్గా చూస్తాం. అవును. సో మెయిన్ రీజన్స్ ఏంటని ఏమంటే ఏం చెప్తారు? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటండి మెయిన్గా. అంటే ఫుడ్ లైక్ డెలివరీ అయిన తర్వాతైనా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనైనా సరే, మ్యారేజ్ అయిన తర్వాతనైనా సరే మనకు క్రేవింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అవుట్ సైడ్ ఫంక్షన్స్ కానీ, ఫుడ్ తీసుకోవడం కానీ, రెస్టారెంట్లో వెళ్ళడం కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. మెయిన్గా టూ మచ్ క్యాలరీ ఇంటేక్ వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది. మెయిన్గా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకు వెయిట్ గెయిన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం కొంతమంది పోస్చర్ మాట్లాడుకుందాం, ఎందుకంటే అమ్మాయి అనగానే ఫస్ట్ మనం చూసేది పోస్చర్ చూస్తాం. కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ కానీ మ్యారేజ్ కానీ ఒక టైం వరకు నార్మల్గా ఉన్న వాళ్ళు హిప్ పార్ట్ ఏదైతే ఉంటుందో చబ్బీగా అవుతారు, బట్ కొందరిలో అబ్నార్మల్గా హెవీగా అయిపోతుంది. అదేమన్నా మెడికల్ కండిషన్ వల్ల అలా అవుతుందా? దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి అన్నది కూడా మెయిన్గా వచ్చేసి ఈస్ట్రోజన్ లెవెల్స్ని క్యాల్స్ట్రోనిన్ వల్ల మనకు ఇంబ్యాలెన్స్ వల్ల మనకు హిప్ రీజియన్లో ఫ్యాట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది అనమాట. ఆడవాళ్ళలో గైనాయిడ్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ చేంజెస్ వల్ల, అంటే ప్యూబర్టీ స్టేజ్లో కావచ్చు, ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో కాబట్టి ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకు ఈ హిప్ దగ్గర ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఒక పరంగా చూసుకుంటే ఇది ఎనర్జీ రిజర్వ్ లాగా పనిచేస్తుంది ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో. ఓకే, కానీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే కనుక వీ హ్యావ్ టు టేక్ కేర్. కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆడ్గా కనిపించడం. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో మరి దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? మెయిన్గా కరెక్ట్ చేసుకోవడంలో ఏం లేదండి, మనకు ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా వస్తుందా లేదా ఒకటి క్రాస్ చెక్ చేసుకోవాలి. మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా ఉందనుకోండి, మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, అలాగే స్ట్రెస్లో ఉన్నారా, ఫుడ్ హ్యాబిట్స్ అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారా, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా ఉంటాయి కొంచెం, అంటే లైక్ ఆయిల్ కంప్లీట్గా ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ తినడము, ఇలాంటివి పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నారా క్రాస్ చెక్ చేసుకొని రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని మనం వర్క్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు కమింగ్ టు ద డైట్, ఇప్పుడు నేను గుడ్డు తినమని డాక్టర్స్ అందరూ చెప్తారు, మరి ఆ యోక్ తింటే లావ్ అవుతాం అని కొందరు చెప్తారు, లేదు అది హెల్దీ అని కొందరు చెప్తారు. అసలు వెయిట్ లాస్కి ఈ యోక్కి ఉన్న సంబంధం ఏంటి? నిజం చెప్పాలంటే ఈ యోక్లో చాలా న్యూట్రిషన్ ఉంటుందండి. ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. మనకి యోక్లోనే ఐరన్ దొరుకుతుంది, అలాగే గుడ్ ఫ్యాట్స్ కూడా దొరుకుతాయి. కానీ ఈ మధ్య ఏంటంటే అన్ప్రూవ్డ్ ఆర్టికల్స్ కూడా యోక్ డేంజర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ అలా కాదు, ఎగ్ మనకు న్యూట్రిషియసే. కానీ ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే ఎబో 60 ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, టూ మచ్ వెయిట్ ఉన్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఫీమేల్స్ అయితే విత్ యోక్ తీసుకుంటేనే ఇంకా బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఐరన్ ఉంటుంది కాబట్టి అందులో. ఓకే, బట్ మరి ఎన్ని తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలని ఏమన్నా ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా డైలీ మనం 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే బెటరేనండి, దాంట్లో అసలు ప్రాబ్లం లేదు. 2 eggs ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ఎగ్ కమింగ్ టు ద మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్టీ ఆలు అనగానే ఇష్టం ఉన్నా కూడా వెయిట్ లాస్ కోసం అన్నా లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వద్దన్నా ఆలును అవాయిడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మనకు ఒక ప్రోవర్బ్ కూడా ఉంది, కోయి ఆలు ఖాతా ఆలు బంజాతా అని. అది ఎంతవరకు రీజన్? నిజం. ఆలు ఈజ్ వెరీ న్యూట్రిషియస్ అండి. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆలుగడ్డ ఎంత తరచుగా యూస్ చేస్తున్నాము, ఏ విధంగా కుక్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మన వాళ్ళకేంటి ఆలు ఫ్రై అంటేనే ఇష్టము, ఆలు కర్రీ మోస్ట్లీ అవాయిడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఆలు మసాలా తీసుకుంటూ ఉంటారు. మసాలా చూసినా ఫ్రై చూసినా వీ హ్యావ్ టు యాడ్ మోర్ ఆయిల్ ఇన్ దాట్. సో ద ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ ఎవరైనా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆలు ఇంక్లూడ్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, వెయిట్ గెయిన్ అయితే అసలు అవ్వరు, విచ్ ఇస్ వెరీ న్యూట్రిషియస్. సో మీరు చెప్పినట్టు వండే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి నా మెయిన్ క్వశ్చన్, అందరూ నేను వెయిట్ లాస్కి జర్నీ స్టార్ట్ చేశాను అనుకోండి, డైట్ చేస్తున్నాను లేదంటే వర్కౌట్ చేస్తున్నాను,
బట్ ఏముంది, రేపు ఎలాగో వర్కౌట్ కొంచెం ఎక్కువ చేస్తానులే అని ఈ రోజు నేను ఫుల్గా తిన్నాను అనుకోండి, చీటింగ్ డైట్, దానివల్ల ఏమన్నా చేంజ్ వస్తుందా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే యాంగ్జైటీ లెవెల్కి వెళ్ళిపోతారు వెయిట్ లాస్ అనగానే. అంటే లైక్ కొంతమంది నోట్లో తిన్న తర్వాత నోట్లో ఎలిపెట్టి కక్కేస్తూ కూడా ఉంటారు కొంతమంది. అయ్యో ఎందుకు తిన్నానని చెప్పేసి గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇదంతా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పొచ్చు వెయిట్ లాస్ జర్నీ. మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. మనం ఎంత హ్యాపీగా ఫుడ్ తీసుకుంటూ, ఫుడ్ ఈస్ ఎ మెడిసిన్, ఓకే, అండ్ ఫుడ్ ఈస్ అన్ ఎమోషన్ కూడా అంటారు, రైట్? ఇది ఎంత బ్యూటిఫుల్ గా మనం ప్లాన్ చేసుకుంటే వెయిట్ లాస్ జర్నీ కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇలా స్ట్రెస్ లోకి వెళ్ళి అంటే లైక్ ఫుడ్ తిన్న తర్వాత నేను టూ మచ్ వర్కౌట్ చేస్తాను అని అంటూ ఉంటారు. ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేస్తున్నాను కదా తిన్నదానికి అన్న ఫీల్ లో ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నది కరెక్టే. బట్ ఏంటంటే ఇప్పుడు బ్యాలెన్స్ చేయడంలో 1 hour వర్కౌట్ చేస్తే సరిపోతుంది. కానీ పొద్దున వర్కౌట్ చేసి నైట్ వర్కౌట్ చేసి లేకపోతే ఈరోజు అంతా అన్హెల్దీ ఫుడ్ తిని రేపు మార్నింగ్ వర్కౌట్ చేస్తానంటే కూడా ఫైనే. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 1 hour వర్కౌట్ ఈస్ ఫైన్. వర్కౌట్ అనేది మనం స్ట్రెంగ్త్ కోసం చేస్తున్నాం, మజిల్ గెయిన్ కోసం చేస్తున్నాం, మెటబాలిజం బూస్టప్ అవడానికి చేస్తున్నాం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టూ మచ్ క్యాలరీ బర్నింగ్ జిమ్లోనే 2 hours 3 hours వర్కౌట్ చేసి మన బాడీని అంతగా స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎప్పుడైతే చీట్ మీల్ తీసుకున్నా కూడా, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా తిన్న తర్వాత గిల్ట్గా ఫీల్ అవ్వకూడదు. ఓకే, చీట్ మీల్ తీసుకుంటున్నారా, హ్యాపీగా తీసుకోవాలి, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున కొంచెం తీసుకొని మధ్యాహ్నం కొంచెమే తిన్నాను కదా మధ్యాహ్నం కొంచెం తింటాను, లేదా మధ్యాహ్నం కొంచెం తిన్నాను కదా నైట్ తింటాను అనేసరికి డే అంతా చీట్ అయిపోతుంది. అలా కాకుండా వెన్ యూర్ ప్లానింగ్ అ చీట్ మీల్ ఖచ్చితంగా హ్యాపీగా ప్లాన్ చేసుకోవాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, అంతేకాని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. సో యూర్ టెల్లింగ్ దట్ ఎమోషన్ కూడా అందులో వర్క్ చేస్తుంది, ఒక నెగిటివ్ ఎమోషన్ ఉండకూడదు. కానీ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే ఫుడ్ తీసుకున్న తర్వాత హెవీ వర్కౌట్ కూడా నాట్ గుడ్. ఓకే ఓకే, వర్కౌట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ మనకి. ఫుడ్ కూడా తీసుకున్న తర్వాత అంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వర్కౌట్ విషయం వస్తే మేడం ఒక చిన్న డౌట్ ఉంది, నాకే కదా చాలా మందికి ఉంటుంది. అంటే నేను ఎక్కువ వర్కౌట్ చేస్తున్నా, నాకు ఎక్కువ స్వెట్ వస్తుంది, సో నేను ఫ్యాట్ కూడా ఎక్కువ బర్న్ చేస్తున్నానా అనుకోవచ్చా? లేదండి, ఎందుకంటే ఇప్పుడు నేను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, కోల్డ్ వాటర్ తీసుకున్న తర్వాత గ్లాస్ చుట్టూ నీటి బిందువులు వచ్చేస్తాయి. అవును, దట్ డస్ నాట్ మీన్ లోపల ఉన్న వాటర్ బయటకు వచ్చిందని అయితే కాదు కదా. ఓకే, సో అలాగే మన బాడీ కూడా స్వెట్ రావడం మంచిదే. స్వెట్ రావడం వల్ల ఓన్లీ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి, అంతేకాని ఫ్యాట్ లాస్ అవ్వదు. అయ్యో, ఇది చాలా మంది అనుకుంటారండి, నేను చెమటలు పట్టేలా నేను వర్కౌట్ చేశాను, వాకింగ్ చేశాను, సో నాకు ఎంత బర్న్ అయి ఉంటుంది ఫ్యాట్ అన్న ఫీలింగ్ లో ఉంటారు. వర్కౌట్ చేయడం వల్ల హెవీ వాకింగ్ చేయడం వల్ల క్యాలరీస్ బర్న్ అవుతాయి, కానీ చెమట రావడం వల్ల ఫ్యాట్ లాస్ అవ్వదు. ఓకే, టూ డిఫరెంట్ అండి. అందుకే కొంతమంది నేను కూడా విన్నాను, ఒక దగ్గర రూమ్ లో కూర్చొని ఫ్యాన్ లేకుండా కూర్చొని చెమటలు పట్టాయి కదా ఇంకా క్యాలరీ బర్నింగ్ అయిపోయిందేమో అనుకుంటారు, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే ఓకే, ఇట్స్ మిత్ అయితే. అంతే, ఓన్లీ థింగ్ ఇస్ చెమట రూపంలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి అంతే. ఓకే, అండ్ ఈ మధ్య కాలంలో మనం చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు చాలా వస్తున్నాం, అట్ ద సేమ్ టైం లేడీస్ లో ఇంకెక్కువ. సో దానికి రీజన్స్ ఏమనుకోవచ్చు? ఒకటేనండి, మన బాడీలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2% మజిల్ మాస్ మనం లాస్ అవుతూ ఉంటాం. సెకండ్ వచ్చేసి క్యాల్సిటోనిన్ అండ్ ఈస్ట్రోజన్ డ్రాప్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో అంటే కాల్షియం అంటున్నారా మీరు? ఎస్, కాల్షియం తక్కువ అవడం కానీ ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఇలా మజిల్ మాస్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి అంతే. సో దెన్ మరి నేను కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడం కానీ, సప్లిమెంట్స్, డ్రింక్స్ చాలా వచ్చాయి ఉమెన్ హెల్త్ కోసం, బోన్ హెల్త్ కోసం, అవి తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుందా? మరి దీనికి బ్యాలెన్స్ అవుతుంది అని అంటే ఓన్లీ కాల్షియం కాదు, మనం ఈ నీ పెయిన్స్ ని, బ్యాక్ పెయిన్ ని ఓవర్కమ్ చేయాలి ఆడవాళ్ళు అంటే ఈ బోన్ చుట్టూ ఉన్న మజిల్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. చాలా మంది సౌత్ ఇండియన్ ఫీమేల్స్ మీరు అన్నట్టుగా ప్రోటీన్ అనేది సరిగ్గా తీసుకోరండి. అంటే లైక్ రైస్ వెజిటేబుల్ కర్రీ, లేకపోతే చపాతీ వెజిటేబుల్ కర్రీ, లేకపోతే మార్నింగ్ ఇడ్లీ దోశ తిన్నామా అదొకటి చూసుకుంటారు. ఇక్కడ ప్రోటీన్ ఎక్కడ ఉంది? ప్రోటీనే లేదు కదా మన డైట్లో. మనం ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ప్రోటీన్ ఇంక్లూడ్ చేసి కొద్దిగా వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బోన్ చుట్టూ ఉన్న మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ మజిల్ బోన్కి సపోర్ట్ ఇస్తుంది. సో ఫ్యూచర్లో ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, రుమటైడ్ ఆర్థరైటిస్ నుంచి కూడా ఆడవాళ్ళు సేఫ్గా ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే మ్యామ్, నిజంగానే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నాకైతే తట్టలేదు. కాల్షియం తగ్గిందనగానే మనం ఏం చేస్తాం? కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటాం. ఐరన్ తగ్గితే ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటాం. సో మీరు చెప్పినట్టు ఫోకస్ చేయాల్సిన వర్కౌట్స్ కూడా ఫోకస్ చేయాలి. ఓకే, మెయిన్ గా ఏంటంటే చూడండి, ఎవరైనా సరే కంపేర్ టు మేల్స్ ఆడవాళ్ళకి వర్కౌట్స్ చాలా హెల్ప్ అవుతాయి.
ఓకే. ఇప్పుడు నా డెలివరీ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. సో డెలివరీ అయిన కొత్తలో నేను చాలా బ్యాక్ పెయిన్ ఫేస్ చేశాను. టిల్ 2 ఇయర్స్ ఫేస్ చేశాను. వెన్ ఐ స్టార్టెడ్ మై వర్కౌట్ స్టార్ట్ చేసి నేను ప్రాపర్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసినప్పుడు టిల్ టుడే సిన్స్ 13 ఇయర్స్ నాకు అసలు బ్యాక్ పెయిన్ లేదు, నాట్ ఈవెన్ నీ పెయిన్స్ కూడా లేవు. బికాస్ నేను బోన్ చుట్టూ ఉన్న మజిల్ని స్ట్రాంగ్ చేసుకున్నాను, మజిల్ గెయిన్ మీద ప్లాన్ చేశాను. సో లేడీస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎలా ఒక మంచి ప్లాన్ చెప్పండి, మీల్ ప్లాన్, హెల్దీ ఫుడ్స్ వీళ్ళకి. ఇప్పుడు మీరు చెప్పిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, మోకాళ్ళు అరగడం కానీ వీటి బారిన పడొద్దంటే ఎర్లీగా మంచి డైట్ ఎలా ఫాలో అవ్వాలి? ఫుడ్స్ చెప్పమంటున్నారా, డైట్ ప్లాన్ చెప్పమంటున్నారా? ఫుడ్స్ చెప్పండి ఫస్ట్. ఓకే, ఫుడ్స్లో వచ్చేసి డైలీ 2 డేట్స్ అనేది చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియెంట్ వెళ్లకుండా చూసుకుంటుంది. సెకండ్ వచ్చేసి మష్రూమ్స్ ఆర్ వెరీ వెరీ హెల్దీ. ప్రోబయోటిక్స్ ఉంటాయి, అలాగే గట్ హెల్త్కి బాగుంటుంది, అలాగే గుడ్ ఫైబర్ కూడా. సో మష్రూమ్స్ ఆర్ వెరీ వెరీ హెల్దీ. థర్డ్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఖచ్చితంగా వారానికి 5 రోజులు ఒక పూటైనా తీసుకోవాలి. ఫోర్త్ వచ్చేసి అంజీర్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంజీర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అందులో కాల్షియం కూడా దొరుకుతుంది. మెయిన్గా మనం వినే ఉన్నాం, రాగి ఈ సూపర్ ఫుడ్, సూపర్ హెల్దీ ఫుడ్ అంటాం. రాగి మిల్లెట్ అనేది ఆడవాళ్ళ కోసం చాలా హెల్త్ బెనిఫిట్స్ని యాడ్ చేస్తుంది. రాగి ఎలా అయినా తీసుకోవచ్చు. మన వాళ్ళు ఏంటంటే రాగి అనగానే రాగి సూప్ ఒక్కటే తీసుకోవాలేమో అనుకుంటారు. రాగి చపాతీ చేయొచ్చు, రాగి ముద్ద చేయొచ్చు, రాగి సంకటి చేయొచ్చు. ఎలా అయినా రాగితో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్గా చపాతీ చేసుకున్నప్పుడు కూడా రాగి ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల కూడా మనకు బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ సిక్స్త్ అండ్ ఇంపార్టెంట్, ఏదైనా ఒక డీటాక్స్ డ్రింక్, సోంపు, అజ్వైన్, ధనియా, మెంతులు, ఈ 4 నైట్ నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసి మునగాకు కూడా యాడ్ చేసేసి ఈ బాయిల్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. అండ్ సెవెంత్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మునగాకు డ్రమ్ స్టిక్స్ కర్రీ కానీ, లేకపోతే మునగాకు కర్రీ లాగా చేసుకోవచ్చు, ఆకులతో కర్రీ చేసుకోవచ్చు, ఆకుతో పప్పు చేసుకోవచ్చు. అందరూ పాలకూర పప్పే అని అనుకుంటారు, మునగాకు పప్పు చేసుకోవచ్చు, మునక్కాడలతో కూడా కర్రీ లాగా చేసుకొని తీసుకోవచ్చు. ఈ మునక్కాయని మినిమం టు మినిమం వారానికి ఒక 3 రోజులైనా మన డైట్లో ఉండేట్టు చూసుకుంటే ఆడవాళ్ళు ఆల్మోస్ట్ కాల్షియం డెఫిషియన్సీ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే, ఎస్ మ్యామ్. ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది. రాగి, మీరు చెప్పిన రాగి పిండిని నేను జావా ముద్దలా కాకుండా ఒకవేళ దోశ, ఇడ్లీ లేకపోతే ఇంకోటి చేశాను అనుకోండి, దాంట్లో ఉన్న వైటమిన్స్ పోతాయా? అస్సలు పోవు. ఓకే, నెవర్. అసలు అలా చేసుకున్నా కూడా మంచిదే. రీసెంట్గా కూడా నేను రాగిని నానబెట్టేసి యూజువల్గా రాగి మిల్క్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఐ యూస్ టు యాడ్ విత్ ఏదైనా డిజర్ట్ కూడా చేసిస్తున్నాను మా పిల్లలకి. మనం రాగితో దోశ చేసుకోవచ్చు, రాగి సంకటి చేసుకోవచ్చు, అలాగే రాగి మిల్క్ కూడా తీయొచ్చు. రాగి పాలు అంటారు, నైట్ పడుకునే ముందు తాగడం వల్ల చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా. ఓకే. 8 వచ్చేసి డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్. మనకు మెగ్నీషియం చాలా చాలా ఇంపార్టెంట్. బాదం, అక్రోట్ అనేది వెరీ న్యూట్రిషియస్. సీడ్స్ అండ్ నట్స్ తీసుకోమన్నాం కాబట్టి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 బాదం నానబెట్టింది, అలాగే 2 అక్రోట్లు పరగడుపున తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే కాఫీ చాలా బెనిఫిట్ అండి. ఒకవేళ కాఫీ తీసుకోలేని వాళ్ళు డార్క్ చాక్లెట్ ఒక పీస్ తీసుకున్నా కూడా మంచిదే. కాఫీ బీన్స్ వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. ఓకేనా, ఎనర్జెటిక్గా కూడా ఉంటాం త్రూ అవుట్ ద డే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మెయిన్గా మనం ఇంక్లూడ్ చేయాల్సింది ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. అన్ని రకాల ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే మేడం, మరి టీ కాఫీలు హెల్త్కి మంచిది కాదు అనే చెప్తూ ఉంటారు. మరి మిమ్మల్ని అడిగితే టీ మంచిదా, కాఫీ మంచిదా? ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది, ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగకపోతే నా డే స్టార్ట్ అవ్వదు అనుకున్న వాళ్ళకి ఏ తీసుకుంటే బెటర్? కాఫీ ఈజ్ ద బెటర్ ఆప్షన్. ఓకే, బట్ ఫిర్ బి టీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే డైలీ 100 ml కంటే ఎక్కువ తీసుకోకూడదు. దట్టు ఎంటీ స్టమక్లో అస్సలు తీసుకోకూడదండి. ఎంటీ స్టమక్లో టీ తీసుకోవడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి మన బాడీ. కానీ మేడం, మరి నాకు టీ లేనిదే డే స్టార్ట్ అవ్వదు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా అనుకున్న వాళ్ళు క్వాంటిటీ తగ్గించాలి ఫస్ట్ థింగ్. కానీ పరగడుపున టీ కాకుండా పరగడుపున మీరు ఏదైనా ఒక బాదం కానీ, అక్రోట్ కానీ ఫస్ట్ బాడీకి ఏదైతే ఇస్తారో అది చాలా మన డే మొత్తం యాక్టివిటీ లెవెల్స్ని మన మార్నింగ్ ఫుడ్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో మార్నింగ్ బాదం, అక్రోట్ తిన్న తర్వాత టీ తాగొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ టీతో పాటు బిస్కెట్స్ తీసుకోవడం అనేది కంప్లీట్లీ బిగ్ నో. ఓకే, సో కాఫీ ఎన్ని తాగాలి, ఎంతవరకు తాగాలి అది కూడా చెప్పండి. కాఫీ వచ్చేసి వీ కెన్ హ్యావ్ 150 ml ఆఫ్ కాఫీ పర్ డే. ఓకే,
ఎనీథింగ్ లిమిట్లో తీసుకుంటే చాలా మంచిది. ఏదైనా మనకు బాడీకి హెల్ప్ చేస్తుంది. బట్ మన వాళ్ళు ఏంటంటే టూ మచ్ షుగర్ తీసుకొని టూ మచ్ మిల్క్ యాడ్ చేసేసుకొని ఇలా టీ కాఫీలు తీసుకోవడం వల్లనే గట్ అందరిది ఆల్మోస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలియదు, కొన్ని రోజులు అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతారు. కాఫీ బీన్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. మన మూడ్ కూడా చేంజ్ చేస్తుంది, సెట్ చేస్తుంది. బట్ ఇక్కడ గ్లో కూడా అవుతుంది, యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేస్తుంది. ఓకే, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి దీన్ని బెనిఫిషియల్ గానే తీసుకోవడం బెటర్. అంటే బ్లాక్ కాఫీ బెటరా మళ్ళీ మిల్క్ కాఫీ బెటరా అన్న డౌట్. బ్లాక్ కాఫీ. ఓకే, బ్లాక్ కాఫీ బెటర్. ఏజింగ్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది కాఫీ. సో అందుకే సెలబ్రిటీస్ కూడా ప్రిఫర్ చేస్తారు. ఇఫ్ యు ఆస్క్ సెలబ్రిటీస్ ని చూసినట్టయితే దే విల్ హ్యావ్ గీ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఎంత మందిని అడిగినా దే విల్ హ్యావ్ గీ కాఫీ ఇన్ ద మార్నింగ్. చాలా మంది చెప్తారు. సో కాఫీ బెనిఫిషియల్, టీ కాదు. ఓకే, సో దాని బెనిఫిట్స్ ని పాడవకుండా తీసుకోవడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.